వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్లో 15 నెలల పాటు ఎదురు లేకుండా అధికారం చెలాయించిన టీఎంసీకి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఎంసీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీఎంసీ పార్టీ సీనియర్ నేత, లోక్సభ ఎంపీ కకోలి ఘోష్ దస్తదార్ బహిరంగంగా బీజేపీకి మద్దతు పలికారు. అంతేకాదు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన 100 మంది కౌన్సిలర్లు టీఎంసీకి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే టీఎంసీకి చెందిన చాలా మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం కూడా టీఎంసీని వీడే అవకాశాలున్నట్లు చెప్పారు. ఆయన టీఎంసీకి రాజీనామా చేస్తే రాజధాని కోల్కతాలో టీఎంసీకి భారీ నష్టమే జరుగుతుంది. తాజాగా పాల్టా నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్ లో టీఎంసీ అభ్యర్థి ఎన్నికకు ముందే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రాంతంలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తదార్ భర్సత్ సంస్థాగత జిల్లా అధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఆమె పార్టీ ప్రచార వ్యూహం, నాయకత్వ ప్రాధాన్యతలపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. 4 సార్లు భర్సత్ ఎంపీగా గెలిచిన ఆమెను పార్టీ ఎన్నికల పరాజయం తర్వాత లోక్సభలో చీఫ్ విప్ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సీనియర్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని నియమించిన కొద్ది రోజులకే ఈ రాజీనామా జరిగింది. అవినీతి, నేరమంగీకరణ ఆరోపణలపై కూడా ఘోష్ దస్తదార్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీని వీడొద్దని కౌన్సిలర్లకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరూ ఆమె మాటకు విలువ ఇవ్వడం లేదు. టీఎంసీకి రాజీనామా చేసిన చాలా మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ మరింతగా విస్తరించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగుతుంది. ఈ పరిస్థితిని మమత ముందే ఊహించారేమో. ఇటీవల ఆమె మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్లే వాళ్ళంతా వెళ్లిపోవచ్చు అంటూ చెప్పారు. టీఎంసీ హయాంలో మున్సిపాలిటీలలో జరిగిన అవినీతిపై బీజేపీ దృష్టి సారించింది. పలు అవినీతి ఆరోపణలున్న కౌన్సిలర్లను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. ఇటీవలే 3 టీఎంసీ కౌన్సిలర్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఇది టీఎంసీ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ నాయకురాలైన మమతా బెనర్జీ ఆ పార్టీని వీడి 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత వివిధ పోరాటాల ద్వారా 2011లో తొలిసారిగా అధికారం చేపట్టారు. అప్పటి నుంచి 2026 వరకు వరుసగా 3 సార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టి సంచలనం సృష్టించారు. ఇప్పుడు బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది పార్టీ. ఆ పార్టీ అసలు కనుమరుగయ్యే దిశగా కనిపిస్తోంది. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.